ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సత్యం మెసేజ్ చేసిందంటే నిన్ను కలవాలి రాదా, వెంటనే మా ఇంటికి రాగలవా? తనని నేనెందుకు కలవాలి? కలిసి ఏం మాట్లాడాలి? సత్యతో ఎందుకు విడిపోయారు? అసలు మీకు సత్యకి మధ్య ఏం జరిగింది? నాకు తెలియాలి. నేను సత్యని కలిసి వస్తున్నాను. తను కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు సత్యాన్ని కలవాలా వద్దా? ఒకసారి కలిసి తేల్చుకోవడమే బెటర్. రాధా గారేంటి అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అన్నా, ఆ యూటర్న్ చేసి ఆ కార్ని ఫాలో అవ్వండి. సత్య, 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 సత్య! ఏంటి మెసేజ్? నన్నెందుకు కలవాలనుకున్నావు? కూల్ రాధా, లోపలికి రా, కూర్చుని మాట్లాడుకుందాం. నేను నీతో కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. తీసుకోండి. నువ్వు నాకు చేసిన మోసం చాలదనా? ఇంకా నాతో ఏం మాట్లాడాలి? నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను రాధా, కానీ నేను చెప్పేది కాస్త కూల్గా విను. ఏంటో త్వరగా చెప్పు. నన్ను కలవటానికి నీ భార్య కృష్ణప్రియ వచ్చి వెళ్ళింది. నాకు భార్య అంటూ ఎవరూ లేరు. నా జీవితాన్ని నరకం చేసి నువ్వు ఆనందంగా ఉన్నావు. రాధా, నేనెవరిని పెళ్లి చేసుకోలేదు. అబద్ధం. నిజం రాధా, ఇంకా నాకు పెళ్లి కాలేదు. నువ్వు ఎలా ఒంటరివాడివో అలా నేను కూడా ఒంటరిదాన్ని. షట్ అప్! మళ్ళీ నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? రాధా, నిన్ను ఎప్పుడు నేను మోసం చెయ్యాలి అనుకోలేదు. మరి నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? పై చదువుల కోసమని ఫారెన్ వెళ్ళాను. ఆ విషయం నీతో చెప్పాలనుకుంటే నువ్వేమో కోమాలో ఉన్నావు. చదువు పూర్తి చేసుకుని చాలా సంతోషంగా నీకోసం తిరిగొచ్చాను. కానీ నువ్వు అప్పటికే కృష్ణని పెళ్లి చేసుకున్నావు.
నా గుండె పగిలిపోయింది రాధా. నువ్వు నన్ను చీట్ చేశావు అనుకుని నేనెంత కుమిలిపోయినా తెలుసా? మళ్ళీ ఇంకో నాటకం ఆడుతున్నావా? నా జీవితంలో ఇంకా నిన్ను నమ్మేదే లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజమే రాధా. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నీ మీద నమ్మకంతోనే నేను ఫారెన్ వెళ్ళాను. కానీ నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటావని అనుకోలేదు. నీ మీదే ఆశలు పెట్టుకున్న నేను చాలా కృంగిపోయాను. నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ కృష్ణ వచ్చి నన్ను కలిసిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కృష్ణ నీ తాత్కాలిక భార్య అని, తనని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, తనతో నువ్వు విడిపోవాలనుకుంటున్నావని తెలిసింది. ఇంకా నీ మనసులో నేనే ఉన్నానని అర్థమైంది. ఈ క్షణం కూడా నేను నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను రాధా. ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. కేవలం అపార్థాల కారణంగా మనం దూరమయ్యాం. ఈ విషయం చెప్పాలని నిన్ను రమ్మన్నాను. అప్పుడు నేను నిన్ను ఎంత ప్రేమించానో ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను. నువ్వు కృష్ణని పెళ్లి చేసుకున్నావని లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉందామనుకున్నాను. కానీ కృష్ణ నీ టెంపరీ వైఫ్ అని తెలిసాక ఎంత సంతోషపడ్డానో. నా వల్లే నువ్వు కృష్ణకి దూరంగా ఉంటున్నావని తెలిసి ఇంకా ఆనందపడ్డాను. లవ్ యూ రాధా. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నువ్వు నన్ను తిట్టు, కొట్టు, ఇంకేమైనా చెయ్యి, కానీ ఇప్పటికీ ఎప్పటికీ నీదాన్ని రాధా. ఈ సత్య నీకే సొంతం. మన ప్రేమ శాశ్వతం రాధా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.